తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ కీలక దశకొచ్చింది. ఓ మీడియా సంస్థ అధినేత శ్రవణ్ రావును సిట్ 2 సార్లు ప్రశ్నించింది. ఈ నెల 8న మరోసారి విచారణకు రావాలని నోటీసులు ఇచ్చింది. అయితే శ్రవణ్ రావు అక్రమాల చిట్టాను ఎన్టీవీ సేకరించింది. ఎవరెవరికి కాల్స్ శ్రవణ్ రావు ట్యాప్ చేశాడు, బాధితులెవరెవరు అనే వివరాలను ఎన్టీవీ సేకరించింది. అంతేకాకుండా శ్రవణ్ రావు సంస్థలో పెట్టుబడులు ఎవరివి, అడ్డగోలుగా నిధులు మళ్లించి శ్రవణ్ రావును పెంచి పోషిస్తోందెవరు, శ్రవణ్ రావు ఎందుకు పారిపోయాడు, అసలు పారిపోవాల్సిన అవసరం ఏంటి అనే అంశాలపైన ఎన్టీవీ వివరాలను సేకరించింది. శ్రవణ్ రావును సిట్ విచారించింది 2 సార్లు. ఎలాంటి ఇన్ఫర్మేషన్ రాబట్టింది, పూర్తి డీటెయిల్స్ ని మా క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ వైట్లా అందిస్తారు. రమేష్, కోర్టును అడ్డం పెట్టుకుని శ్రవణ్ రావు తప్పించుకునే ప్రయత్నం ఏమైనా చేశారనుకోవచ్చా? అదైతే ప్రతిసారి కూడా కోర్టు విషయాన్ని కూడా ప్రస్తావిస్తూ కోర్టు నాకు రిలీఫ్ ఇచ్చింది కాబట్టి మీరేం చేయలేరన్న ధోరణితోటి అతను వ్యవహరిస్తున్నా కోర్టుని అడ్డం పెట్టుకుని అతను తప్పించుకునే ప్రయత్నమే చేస్తున్నట్లు కనబడుతుంది. అయితే ఇదే అతను చేస్తున్నది. ఎందుకంటే అతని సంబంధం చూసినట్లయితే ఇప్పటివరకు ఎలాంటి సమాధానం చెప్పలేదు, ఎలాంటి కీలక సమాచారం చెప్పలేదు. దీంతో పాటుగా అతను ఏదైతే సిట్ అధికారులు అడుగుతున్న సమాచారాన్ని పూర్తిగా దాటవేసేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఎలాంటి సమాచారం తనకు గుర్తుకు లేదని కూడా చెప్తున్నాడు. అంతేకాకుండా చాలా సమాచారం అతను ముందు పెట్టినప్పటికీ ఇది నాకు సంబంధం లేదు అనే విషయం కూడా చెప్తున్నాడు. అయితే దీంతో పాటుగా నిఘా వర్గాల మధ్య ఉండాల్సిన పరికరాలు ఏకంగా అతని ఇల్లు, ఆఫీస్ లో దొరకడాన్ని విస్మయానికి గురి చేస్తుంది. ఎందుకంటే కేవలం నిఘా వర్గాలు మాత్రమే కొన్ని అంటే టెర్రర్ కావచ్చు, లేకుంటే మిగతా యాక్టివిటీస్ కోసం వాడుతున్న పరికరాలు ఏకంగా ఒక ప్రైవేట్ వ్యక్తి ఇంట్లో లభ్యం కావడం, దానికి సంబంధించిన సమాచారం అడిగితే అది తనకు తెలియదు, తనకు సంబంధం లేదు, ఆ పరికరాలు తన దగ్గర ఎందుకున్నాయే, ఎవరు తీసుకొచ్చి పెట్టారో తనకు తెలియదని కూడా సమాధానం చెప్పే ప్రయత్నం చేశారు, దాటవేసే ప్రయత్నం చేశారు. అయితే దీంతో పాటుగా సుప్రీంకోర్టు ఒక విషయం కష్టంగా చెప్పింది. మీరు సిట్కు సహకరిస్తేనే మీకు రిలీఫ్ ఇస్తాం, లేకుంటే రిలీఫ్ ఇయ్యమని చెప్పి కూడా సుప్రీంకోర్టు కష్టంగా శ్రవణ్ రావు చెప్పడం జరిగింది. కానీ శ్రవణ్ రావు మాత్రం ఎలాంటి సమాధానాలు చెప్పకుండా దాటవేసే ప్రయత్నం చేస్తూ తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నాడు. దీంతో పాటుగా సిట్ అధికారులు ఒకటే అడిగారు, మీరు 2023 ఎన్నికలకు ముందు వాడిన 2 సెల్ ఫోన్లని మాకు హ్యాండ్ ఓవర్ చేయండి అని చెప్పి అటు నోటీసులు ఇచ్చారు. దానికి సంబంధించి మీరు హ్యాండ్ ఓవర్ చేయాలి తప్పనిసరిగా అని చెప్పడం జరిగింది. కానీ అతను ఒక పాత డొక్కు ఫోన్ తీసుకొచ్చి అటు అధికారులకు ఇచ్చేసి ఇదే నేను వాడిన సెల్ ఫోన్ చెప్పి చెప్పాడు. అయితే ఆ సెల్ ఫోన్ లో ఎలాంటి డేటా లభ్యం కాలేదు. అంతేకాకుండా దానికి సంబంధించి ఏదైతే సిట్ అధికారుల దగ్గర ఉన్న ఐఎంఈ నెంబర్లతో పోల్చి చూస్తే కాదు అని చెప్పి తేలిపోయింది. అయితే తప్పనిసరిగా మరోసారి 8వ తేదీన అతను సిట్ ఎదురు హాజరుగాపోతున్నాడు. హాజరయ్యే సమయంలో తప్పనిసరిగా ఆ 2 సెల్ ఫోన్లను తీసుకొచ్చి సిట్కి అప్పగించవలసి ఉంటుంది. అయితే మెయిన్ గా అతను ఆ సెల్ ఫోన్ల ద్వారానే అన్ని విషయాలు చేశాడు. అంతేకాని అందరికి సమాచారం షేర్ చేశాడు. చాలా మందిని నిఘా పెట్టాడు. చాలా మంది వ్యాపారవేత్తలు కావచ్చు, అటు వ్యాపారవేత్తలు కావచ్చు, పొలిటికల్ లీడర్ కావచ్చు, లేకుంటే ఎవరైతే అప్పటి ప్రతిపక్ష కాంగ్రెస్ కావచ్చు, బీజేపీలకు ఆర్థిక సాయం కావచ్చు, ఫ్రెండ్షిప్ గా ఉంటున్న వారి రాజకీయ నేతలకు సంబంధించిన సమాచారం ఎప్పటికప్పుడు టాస్క్ ఫోర్స్ అధికారులతో షేర్ చేసి వాళ్ళతో కలిపి ఆపరేషన్ చేసినట్టుగా అధికారులు గుర్తించారు. అయితే మీరు ఇంతమంది ఫోన్లను, చాలా మంది ఫోన్లు, రాజకీయవేత్తలు, వ్యాపారవేత్తలు, పాలిటీషియన్స్, మీడియా అధిపతులు, జడ్జిలు వీళ్ళందరి ఫోన్లు ట్యాప్ చేశారు. కాబట్టి వీళ్ళ ఫోన్ ఎందుకు ట్యాప్ చేయాల్సి వచ్చింది, దేనికి ట్యాప్ చేయాల్సి వచ్చింది, మీకు ఏం అవసరం వచ్చింది, మీరు ఎవరు చెప్తే చేశారు, దేని వల్ల చేశారు, చేసిన సమాచారాన్ని ఎవరు షేర్ చేశారు, కొన్ని ఆపరేషన్లు మీరు టాస్క్ ఫోర్స్ డీసీపీతో కలిసి మీరు చేసినట్లుగా ఉన్న సమాచారం, అంతేకాకుండా కొన్ని రేట్స్ కూడా చేసినట్లుగా ఇప్పటికే అటు టాస్క్ ఫోర్స్ డీసీపీ కన్ఫైన్ చేయడం జరిగింది. దాంతో పాటుగా తిరుపతి అన్న భుజంగంలో కన్ఫెషన్ చేయడం జరిగింది. కాబట్టి వాళ్ళ ముగ్గురుతో కలిపి ఉన్న లింక్ ఏంటి కూడా అతన్ని అడగడం జరిగింది. కానీ ఏ సమాధానం కూడా ప్రణీతరావు చెప్పలేదు. తప్పించుకున్న ప్రయత్నం చేశాడు, దాటవేసే ప్రయత్నం చేశాడు. అయితే ఈ నేపథ్యంలోనే ఫర్దర్ గా అటు సిట్ అధికారులు మాత్రం సుప్రీంకోర్టుకి 3వసారి ఎంక్వైరీ చేసిన తర్వాత సుప్రీంకోర్టుకి అటు సిట్ అధికారులు ఆశ్రయించే అవకాశం కనబడుతుంది. ఎందుకంటే ఇప్పటివరకు మేము 3 సార్లు విచారించాం, ఎలాంటి సమాధానం ఇవ్వలేదు, సమాచారం ఇవ్వలేదు. కోర్టు రిలీఫ్ క్యాన్సిల్ చేసి జ్యుడిషియల్ కస్టడీకి అనుమతించాలని చెప్పి కోర్టును కూడా ఆశ్రయించే అవకాశం అయితే కనబడుతుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ రమేష్ వైట్లా.
తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ కీలక దశకొచ్చింది. ఓ మీడియా సంస్థ అధినేత శ్రవణ్ రావును సిట్ 2 సార్లు ప్రశ్నించింది. ఈ నెల 8న మరోసారి విచారణకు రావాలని నోటీసులు ఇచ్చింది. అయితే శ్రవణ్ రావు అక్రమాల చిట్టాను ఎన్టీవీ సేకరించింది. ఎవరెవరి కాల్స్ శ్రవణ్ రావు ట్యాప్ చేశాడు, బాధితులెవరు అనే వివరాలను ఎన్టీవీ సేకరించింది. అంతేకాకుండా శ్రవణ్ రావు సంస్థలో పెట్టుబడులు ఎవరివి, అడ్డగోలుగా నిధులు మళ్లించి శ్రవణ్ రావును పెంచి పోషిస్తోందెవరు, శ్రవణ్ రావు ఎందుకు పారిపోయాడు, అసలు పారిపోవాల్సిన అవసరం ఏంటి అనే అంశాలపైన ఎన్టీవీ వివరాలను సేకరించింది.